పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విజయవాడ, విశాఖ ఏది వర్కౌట్? 2 నగరాల్లో 2 మెట్రో ప్రాజెక్టులు. విశాఖకు ఓకే, మరి విజయవాడకు ఓకేనా? ఆ నగరానికి వర్కౌట్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు నిర్మాణ పనులకు ఆమోదం తెలిపింది. 11,000 కోట్ల రూపాయలతో తొలిదశ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం నగరం కాస్మోపాలిటన్ సిటీ, అక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువే. విశాఖ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజల నుంచి ఆదరణ లభించే అవకాశాలున్నాయి. జనాభా పరంగా వచ్చిపోయే టూరిస్టుల సంఖ్య ఆధారంగా అక్కడ మెట్రో రైలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ విజయవాడలో మాత్రం మెట్రో రైలు ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా లేదా అన్నదానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనే మెట్రో రైలుకు ఆక్యుపెన్సీ లేదా రేటు తక్కువగా ఉందని L&T సంస్థ చెబుతుంది. హైదరాబాద్ నగరంలో 1 కోటి మంది జనాభా ఉన్నారు. రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉండడంతో హైదరాబాద్లో మెట్రో రైలు అవసరమని గుర్తించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొంతవరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు IT కంపెనీలు కూడా అక్కడ ఉండడంతో ఎక్కువ రద్దీ ఉంటుంది. అయినా మెట్రో రైలు ప్రాజెక్టు హైదరాబాద్లో ఆశించినంత సక్సెస్ కాలేదని ఆ సంస్థ యాజమాన్యం చెప్తుంది. బెంగళూరు నగరంలోనూ మెట్రో రైలు ప్రాజెక్టు సక్సెస్ అయింది. విశాఖపట్నంలోనూ పలు దశలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. విశాఖలో ఎక్కువ మంది జనాభా ఉన్నారు. ఎక్కువగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండడంతో పాటు కొన్ని IT కంపెనీలు కూడా ఉండడం, వ్యాపారానికి కేంద్రంగా ఉండడంతో విశాఖలో మెట్రో రైలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విశాఖపట్నంలో 3 కారిడార్లో మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. విశాఖ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. విశాఖ నగరంలో నెలకొన్న ట్రాఫిక్కు చెక్ పడుతుందని స్థానికులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 3 కారిడార్లలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. మొత్తం 76.9 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రాజెక్టుకు మొదటి దశలో ప్రభుత్వం ఓకే చెప్పింది. విజయవాడలో మాత్రం ఒకంత అనుమానంగానే కనిపిస్తుంది. ఎందుకంటే విజయవాడ నగరం అతిపెద్ద పల్లెటూరుగా పిలుస్తారు. దీంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణం పూర్తవడానికి ఎన్నేళ్లు సమయం పడుతుందో తెలియదు. సందర్శకుల సంఖ్య కూడా రోజుకు విజయవాడలో తక్కువగానే ఉంటుంది. ఎటు వెళ్లినా విజయవాడలో 10 కిలోమీటర్ల దూరం మాత్రమే కావడంతో ఎక్కువ మంది సొంత వాహనాలపైనే ఆధారపడతారు. బిజినెస్ పరంగా చిన్న చిన్న వ్యాపారులు విజయవాడకు తరచూ వస్తుంటారు తప్పించి టూరిజం కేంద్రంగా మాత్రం చూడరు. అందుకే ఇక్కడ మెట్రో రైలు ఎంత మేరకు సక్సెస్ అవుతుందనేది మాత్రం సందేహంగానే కనిపిస్తుంది. గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనుమాలూరు వరకు 3 కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. తొలి దశకు సంబంధించి 1,152 కోట్ల రూపాయలతో భూసేకరణ చేయగా మొత్తం 11,009 కోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు. మరి సక్సెస్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.